హైదరాబాద్ గచ్చిబౌలి కారు బీభత్సం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5గురు కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుడి రూమ్ లో పార్టీ చేసుకున్నారు వీరంతా. మద్యం నింపిన కొబ్బరి బోండాలతో పబ్ కు వెళ్లారు యువకులు. హైదరాబాద్ గచ్చిబౌలి కారు బీభత్సం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5గురు కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుడి రూమ్ లో పార్టీ చేసుకున్నారు వీరంతా. మద్యం నింపిన కొబ్బరి బోండాలతో పబ్ కు వెళ్లారు యువకులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, నిన్న ఒకవైపు హోలీ ఉండడంతో మొత్తం కూడా జంట కమిషనరేట్ల పరిధి అంటే జంట నగరాల్లో 3 కమిషనరేట్ల పరిధిలో కూడా మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం కూడా కొనసాగుతుంది. మరొక వైపు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి కూడా ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో మొత్తం 3, ఇప్పటివరకు 2 చనిపోయారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. రోహిత్, అతను ప్రస్తుతం మాత్రం ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలంలోనే మల్లేశ్వరి అని ఒక మహిళ చనిపోయింది, 50 ఏళ్ల వయసున్న మహిళ. ఆమెతో పాటు కారులో ఉన్న గాయత్రి అనే యువతి, మొత్తం 2 చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు కూడా 3 కారులో ఉన్నారని భావించారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా మొత్తం కారులో 5గురు ఉన్నట్లు కూడా భావించారు. వీళ్ళంతా కూడా మద్యం సేవించి వచ్చినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ కోణంలోనే ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కార్ని నడిపింది ఎవరు అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేందుకు పోలీసులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఉస్మానియా మార్చరీలో ఉన్న గాయత్రి డెడ్ బాడీకి మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి కానుంది. ఆమె డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. హోలీ సందర్భంగా ఒకవైపు మద్యంపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళు మద్యం తాగి రావడం పైన ప్రస్తుతం అనుమానాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు అసలు ఎక్కడి నుండి ఈ మద్యం కొనుగోలు చేశారు, ఎక్కడ ఏ రూమ్ లో వీళ్ళు పార్టీ చేస్తున్నారు, పార్టీ చేస్తున్న తర్వాత ఎవరెవరు ఇందులో ఈ కార్ లో వచ్చారు, ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాధాకృష్ణ, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 5గురు వ్యక్తులు కార్ లో ప్రయాణిస్తున్నారా? కేవలం పార్టీ చేసుకునేటప్పుడు మాత్రమే కలుసున్నారా? అక్కడ సంఘటన స్థలంలో చూసిన తర్వాత, అంటే సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం కారులో 2 ఉన్నారనే నిన్నటి వరకు కూడా చెప్పడం జరిగింది. అందులో గాయత్రితో పాటు రోహిత్ 2 ఉన్నారు. ఆ 2 ఆ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ కారులో అక్కడ సంఘటన స్థలంలో ఉన్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఆ కారులో గాయత్రితో పాటు రోహిత్ ని తీయడానికి తాము చాలా కష్టపడ్డాము. కారులో ఉన్న ఆ డోర్స్ మొత్తం కూడా జామ్ కావడంతో ఇబ్బంది అయింది. దానితోటే ఆ వైద్య చికిత్స అందించేందుకు కొంచెం లేట్ అయింది అనేది కూడా నిన్న అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కానీ ఇవాళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఇంకా కారులో ఉన్నారు, ముగ్గురు ఉన్నారు అనేది ఒక వైపు చెప్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు మాత్రం కేవలం 2 ఉన్నారనేదే నిన్న ప్రత్యక్ష సాక్షుల విషయాన్ని అదే చెప్పారు. ఇవాళ ఉదయం కూడా ప్రత్యక్ష సాక్షులు అదే విషయాన్ని చెప్తున్నారు. ఓకే రాధాకృష్ణ.